ఓకే. అండ్ మీరు హీరోయిన్‌గా చేస్తున్న తర్వాత క్యారెక్టర్స్ కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి. ఒక టైంలో మీరు రాజమౌళి గారి ఆఫర్ చేసినా కూడా రిజెక్ట్ చేశారంట. ఏ సినిమా అది? 'మగధీర'. సలోని క్యారెక్టర్ ఐ థింక్. ఎందుకు మరి అంత పెద్ద డైరెక్టర్ పిలిచినా కూడా మీరు ఎందుకు రిజెక్ట్ చేయాల్సి అంటే వచ్చింది? ఇప్పుడు ఒక చాలా రోలర్ కోస్టర్ రైడ్ ఆఫ్ ఎమోషన్స్. సో నువ్వు వస్తే వద్దంటనా హిట్ అయింది. మేమంతా పబ్లిక్ మీట్స్ అవన్నీ జరుగుతాయి, సక్సెస్ మీట్స్. అప్పుడు సిద్ధార్థ్ త్రిషాని ఎంత ఇష్టపడ్డారో జనాలు, నన్ను వేద అని పిలిచారు. సో ఐ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ టచ్డ్. కానీ నాలో ఇంకా ఒక ఫిల్మ్ని నా షోల్డర్స్ మీద క్యారీ చేసేంత కాన్ఫిడెన్స్ నాకుంది, నాలో పొటెన్షియల్ ఉంది. నాకు దేసే రైట్, మనం ఏంటో మనకి తప్ప ఇంకెవరికి తెలియదు అనేసి. సో అలాంటి కాన్ఫిడెన్స్లో ఉన్న అమ్మాయిని, సో ఆ క్యారెక్టర్ స్లాట్ ఇండస్ట్రీలో ఎక్కువ ముద్రపడి, జనాలకు కాదు. పీపుల్ జస్ట్ సీ యూ యాజ్ అ పర్ఫార్మర్. అది నేను అర్థం చేసుకున్నాను, ఆ విషయం నేను అర్థం చేసుకున్నాను. అది ఇండస్ట్రీలో, ఎందుకంటే మన హీరోస్కి చాలా చాలా హై ఇమేజ్. మన హీరోస్ తెలుగులో ఒకటి ఐ అండర్స్టూడ్. సో దట్ ఈస్ మేబీ దట్ కుడ్ బి అ కెరియర్ వైజ్ మిస్టేక్ అనను. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీవన్ బై సేయింగ్ మిస్టేక్, బట్ దానివలన కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. అండ్ అది జరిగిన తర్వాత ఐ వాజ్ ఓవర్ కాషియస్. సో అంటే నేను ఐఎమ్ ఎ వెరీ పాజిటివ్ పర్సన్ యాజ్ సచ్. సో అయిపోయింది, ఓకే. సో ఇట్ హిట్ అయిపోయింది. నేను లీడ్గా చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అనమాట. సో ఓకే, విల్ స్టార్ట్ ఫ్రెష్, విల్ బి వెరీ కేర్ఫుల్ అని అనుకున్నాను. అదే టైంలో రాజమౌళి గారు ఆఫర్ అది ఇచ్చారు అనమాట, సలోని క్యారెక్టర్. సో అది నేను ఇప్పుడు అనిపిస్తుంది, ఐ షుడ్ హ్యావ్ డన్ ఇట్, ఎక్కువ ఆలోచించకుండా ఉండవలసింది, వాట్స్ ద బిగ్ డీల్ అనేసి. బట్ అది కేవలం నా కెరియర్ మీద ఒక అరే గార్డ్ చేయాలి నేను, బికాస్ ఐ డెంట్ హ్యావ్ అ గుడ్ మేనేజర్ ఆల్సో, సో టు టెల్ మీ. సో మా ఇంట్లో యాటిట్యూడ్ ఏంటి, చేసే ప్రతి పని డూ ఇట్ విత్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. అది మమ్మీ ఎప్పుడు చెప్తారు నాకు, అది దట్స్ ట్రూ, అలానే చెయ్యాలి ప్రతి పని. కానీ హౌ యూ సెలెక్ట్ ఆల్సో మ్యాటర్స్ ఈ ప్రొఫెషన్లో. సో అక్కడ ఆయన అలా అడిగినప్పుడు నేను చేయకపోవడం అనేది ఐ థింక్ ఇట్స్ అ మిస్టేక్. అప్పుడు చేయకపోవడం, ఎందుకంటే అప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే తను అక్కడ ఆ సినిమాలో చేసింది వాట్స్ దేర్, ఎందుకు అంత, మేబీ దే మైట్ టేక్ ఇట్, యునో, మేబీ దే మైట్ థింక్ దట్ ఓకే షీస్ బీయింగ్ యునో మేబీ ఆరగెంట్, యునో ఈ అమ్మాయికి మేబీ షీస్ ఆరగెంట్ అనుకుంటారేమో. బట్ మై ఇంటెన్షన్ వాజ్ నాట్ దట్. అండ్ హీ ఈజ్ సచ్ అ బిగ్ డైరెక్టర్ దట్ ఆ మినిట్ ఆయన ఆలోచిస్తారు, దెన్ హీ వుడెంట్ ఈవెన్ థింక్ అబౌట్ అన్ యాక్ట్రెస్ కాల్డ్ అర్చన. హీ వుడెంట్ ఆయనకు అంత టైం పెట్టేంత టైం లేదు, ఆ థాట్ ప్రాసెస్ ఉండదు. బట్ అది నాకు మేబీ మిస్టేక్ జరిగింది, బికాజ్ రాజమౌళి గారు ఈజ్ అ వెరీ నైస్ డైరెక్టర్. అది యమదొంగ టైంలో ఒక సాంగ్ చేశాను, వెరీ నైస్ డైరెక్టర్. ఐ వాజ్ హ్యాపీ ఆయన నన్ను ఆ సాంగ్కి పిలిచారు అని. బట్ ఇప్పుడు అట్లీస్ట్ నేను ఓపెన్ అప్ అయి మాట్లాడతాను. ఒకసారి నేను ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, సార్ ఐఎమ్ సారీ ఐ కుడెంట్ డూ దట్, బట్ డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్ అనేసి. బట్ అంత ఎక్స్ప్రెస్ చేసే మెంటాలిటీ కాదు. సో కలిసారు ఎప్పుడన్నా తర్వాత, ఎప్పుడన్నా మగధీర తర్వాత? యా మగధీర తర్వాత ఐ మెట్ నంబర్ ఆఫ్ టైమ్స్. ఈజ్ ఎక్స్ట్రీమ్లీ నైస్. రాజమౌళి గారు అండ్ రమా గారు వెరీ నైస్. చేసినా కూడా నేను ఇప్పుడు సపోజ్ ఆ సినిమా చేసి ఉంటే రాజమౌళి గారు ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. ఆయనకి ఒక ఆర్టిస్ట్ మేబీ హీ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్, యునో. సో this is all innocence. I feel like that it's all innocence.
అండ్ మరి ఓకే, అంత ఇన్నోసెన్స్ ఓకే, అంత చూజీగా వెళ్తున్నప్పుడు మళ్ళీ కలేజా లాంటి సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ ఎందుకు చేశారు మళ్ళీ? అది ఇట్ వాజ్ అగైన్ అ లాంగ్ గ్యాప్. సో అప్పుడు అనుకున్నాను అనమాట ఐ షుడ్ బి కేర్ఫుల్ అని. బట్ వెన్ యూర్ కేర్ఫుల్ ఆల్సో ఆఫర్ షుడ్ కీప్ కమింగ్, రైట్? యు నో వాట్ ఐమ్ సేయింగ్? యూ షుడ్ బి కేర్ఫుల్ అని ఐ సెడ్. సో వెన్ ఆఫర్స్ కీప్ కమింగ్ దెన్ యూ కెన్ పిక్ అండ్ చూస్. నాకు తర్వాత ఏమనిపించిందంటే ఇర్రెస్పెక్టివ్ టు డూ, అంటే డిసిషన్ మేకింగ్లో కొంచెం తడబడ్డారు, అది జరిగిందా? నో, అది ఇప్పుడు అది చేయాలా, ఇది చేయాలా, ఏది చేయాలి? ఇప్పుడు ఒక అదే కదా చెప్తున్నా, అది నేను మిస్టేక్ అని కూడా అనలేను. ఇట్ ఈస్ అ ఫనీ సిచ్యువేషన్. అదే ఐ కాంట్ ఈవెన్ సే మిస్టేక్. పీపుల్ విల్ థింక్ వాట్ ఈస్ మిస్టేక్ ఇన్ ఇట్, యూనో. మాకు అర్చన నచ్చింది, నేను నచ్చుకున్నాను నన్ను ఆ లల్లి క్యారెక్టర్లో. బట్ దానికంటే మచ్ బ్రైటర్ ఫ్యూచర్ ఉండేది నాకు, టు కట్ ఇట్ షార్ట్. యా, డెసిషన్ మేకింగ్ అని టోటలీ బ్లేమ్ నన్ను కూడా తీసుకోను. ఎందుకంటే ఆ సినిమా చేసిన తర్వాత ఇంకొక ఫిల్మ్ నాకు అర్చన యూ విల్ బీ ఆఫర్డ్ అని కూడా అన్నారు, విచ్ డిడ్ంట్ హ్యాపెన్. సో యా, బేసికలీ బిలీవ్ ఇన్ నౌ అంటారు చూడండి. ఇవాళ ఏం జరుగుతుందో అది నిజం. రేపు అది జరగచ్చు, నేను అది చెయ్యొచ్చు అనేది is not the truth, is not reality, because మాటలు అనేవి ఎప్పుడన్నా యూనో చేంజ్ అవ్వచ్చు. బహుశా అదేంటి మగధీరలో సలోని క్యారెక్టర్ మీరు చేస్తుంటే మర్యాద రామంలో మీరే హీరోయిన్ అయి ఉండేవాళ్ళేమో. ఐ డోంట్ నో, బట్ ఎస్ టు వాట్ ఐ, ఎందుకంటే రాజమౌళి గారు ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. ఆయన ఒక ఆర్టిస్ట్ తపన ఏంటో అర్థం చేసుకోగలుగుతారు, అదైతే నాకు తెలుసు. అంటే ఇండస్ట్రీ అంతా ఈ క్యాల్కులేషన్స్ మీద నడుస్తుంది కదా. ఇండస్ట్రీలో మనుషులు చాలా క్యాల్కులేటివ్గా ఉంటారు, అట్ ద సేమ్ టైం చాలా ఇమోషనల్గా కూడా ఉంటారు. సో రాజమౌళి గారు అలాంటి, హీ కమ్స్ అండర్ అ వెరీ నైస్ పర్సన్. సో అది అక్కడ నాకు అదొక మిస్టేక్ ఉంటుంది. అది నాకు ఇప్పటికీ సడన్గా గుర్తొస్తూ ఉంటుంది. అరే, such a nice director and I'm a good actor. I'm not అంటే అది I could have impressed Rajmouli garu with my acting, you know. So అది కొంచెం I do regret that decision. I do. But there is not, ఇప్పుడు నేనేం చేయలేను other than just not repeating. Yeah. Okay.